ఒక మంచి బ్యానర్లో మ్. ఒక మంచి క్యారెక్టర్ చేసి కూడా మ్. ఒక అసిస్టెంట్ డైరెక్టరో కో డైరెక్టరో మిమ్మల్ని పక్కకు పిలిచి దానిలో సగానికి సగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఉన్నాయమ్మా. ఇప్పుడు వచ్చిన కొత్త మనకి ఎవరిస్తారో డబ్బులు తెలీదు. బెజవాడ పోలీస్ స్టేషన్ సినిమా పేరే చెప్తా ధైర్యం కాదు, కొన్నైనా చెప్పాలిగా. అది చేసాము, వస్తే పక్కకు పిలిచి ఇటు రండి అంటున్నాడు. ఏంటిది అని పక్క వెళ్తే 300 రూపాయలు చేతిలో పెట్టాడు. ఇదేంటండి అని అంటే అదే అంతేనమ్మా అదమ్మా ఇదమ్మా నాకు తర్వాత అర్థమైంది. బాధపడ్డాం. తర్వాత ఎవరో మేకప్ మ్యాన్ పాపం ఆయన వచ్చి ఇబ్బందిగా ఉంటే తీసుకోమ్మా ఏడవకు ఏమంట. అందుకని ఇప్పుడు మేకప్ వాళ్ళైనా ఎవరన్నా టెక్నీషియన్లు అంటే, ఎందుకంటే ఒక టెక్నీషియన్ వల్ల నేను అనుకుని కొంచెం స్వాంతన పొంది ఆ టైంలో. ఒక అన్న ఒక తమ్ముడు పక్కన నీకు ఏం పర్లేదు ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందని చెప్తారు కదా. ఇప్పటికొచ్చి కూడా టెక్నీషియన్లతో నేను చక్కగా మాట్లాడతాను. అది కదా నాన్న ఇది కదా నాన్న అని నాకు ఏమన్నా తోచినంత నేను ఇస్తాను. అది నాకు అది ఉండిపోయింది మనసులో. అలా ఇద్దరు బాబులు ఒక పాపకు మ్యారేజ్ చేసేసారు. ఇద్దరు బాబులు ఉన్నప్పుడు అంత సపోర్ట్ ఏం లేదు, మీరే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం చేయలేకపోయేవారు. అదేంటి నేనేం పిల్లల్ని చూసుకునేదాన్ని. ఇండస్ట్రీలోకి రావాలి అన్న నిర్ణయం తీసుకోవటం వల్ల కొన్ని పర్సనల్ లాసెస్ కూడా అయ్యారు. ఏంటవి? ఏం లేదు, పెద్ద ఆఫీసర్స్ లెవెల్స్లో ఉన్నారు నా బ్రదర్స్, ఎదురు నా యంగర్ బ్రదర్స్ ఉన్నారు. మాకు అవమానం మీరు సినిమాల్లోకి వెళ్తే అని వంక పెట్టి ఆపేశారు. అది వంకని తర్వాత తెలిసింది నాకు. అసలు రీజన్ వేరే ఉంది. అయితే అప్పుడు నేనేమనుకున్నానంటే సినిమాల్లోకి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్నా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా పోనీ నేనేమన్నా వాళ్ళకి తెర మీద చూడలేనంత అభ్యంతరకరమైన వేషాలు ఏమన్నా వేస్తే మా పరుగు పోయింది అనొచ్చు. లేదు కదా, ఇది వంక అని నేను రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత పోనీలే ఏం పోయింది, ఇవన్నీ ప్రాప్తాలు నాన్న, రిలేషన్స్ కానీ డబ్బు కానీ ఇవన్నీ ప్రాప్తం లేదేమో పోయింది అనుకున్నాను. ఒక బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తను పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్లో జాబ్ చేసేవాడు. తను ఆ సాఫ్ట్వేర్ క్విట్ చేసి సినిమా డైరెక్టర్గా వచ్చాడు. తను కమింగ్ టు ఆంధ్రావాల, అదొక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఆ స్లాంగ్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి కాంబినేషన్, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్, ఎవరి ద్వారా వెళ్ళారు అసలు? అది అంతకుముందు పూరి గారి ఆఫీస్ కమా హడ్డిల్స్ ఏమి ఉండే కాదు ఇదివరకు. ఒక ఓపెన్ హౌస్ అది, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆయన ఉంటే మాట్లాడతారు క్యాజువల్గా, నేను డైరెక్టర్ని, నేను లోపల ఉంటాను, ఒకరు పర్మిషన్ తీసుకురావాలి, అది అలాగా మెయింటైన్ చేయరు ఆయన. అంత ఇదిగా ఉండేది. అయితే వెళ్ళి కలిసి, నాకు తెలియదు ఒక డైరెక్టర్తో అలా మాట్లాడాలని తెలియదు. నాకు వేషం ఇవ్వండి, ఇంకా టైం ఉందంటే ఎలా అండి, ఇగో నగలన్నీ తాకట్టు పెట్టుకొని తిన్నాం, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం తినమని అన్నాను. ఆ రసీదులు తీసుకెళ్ళి ఆయనకు చూపించవచ్చా? అసలు అవసరమా మనకి? కృష్ణానగర్లో మార్వాడీల దగ్గర పెట్టిన నగలు. అయితే ఆయన ఆ వాటిని కూడా రిసీవ్ చేసుకుంటాడు. అందులో ఉన్న అమాయకత్వాన్ని కూడా అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ ఉంది ఆయనకి. ఇంకా ఈవిడ ఇంకా చెప్పేసుకుంటుంది, ఇంక నన్ను చూసి అన్నీ అనుకున్నాడు. ఇంక ఏంటి సోది పో అంటారు జనరల్గా అయితే. అని సరే చేద్దరు కానీ ఇస్తాను వేషం అని అన్నారు. ముందు అమ్మా నాన్న తమిళమ్మాయి అనుకుంటామా ముందు వచ్చింది, అదే ముందు వచ్చింది. అందులో ఇచ్చారు వేషం. ఆ తర్వాత ఆంధ్రవాలలో, అసలు ఆంధ్రవాల ఈ తర్వాత ఇంకా బాంబే పద్మ అని మీరు ఫోటో పట్టుకొని ఏ గుమ్మం ఎక్కక్కర్లేదని అన్నారు. అది జరిగేదే హిట్ అయితే. కానీ ఆంధ్రవాలలో అప్పుడే ఎన్టీఆర్ గారికి ఒక ఆది అయిపోయింది, అప్పుడప్పుడే ఎదుగుతున్న స్టార్. ఆది రిలీజ్ రోజు ఆంధ్రవాల షూటింగ్ స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ జైల్లో సీను, జైల్లో పెట్టేస్తారు అతన్ని, మేము బయట ఉంటాము, మా మున్నాను ఏం చేసావనా అని అడిగే సీను. అప్పుడు ఏంటి ఆది రిలీజ్ అయింది, ఆ హిట్ గురించి మంచి టెన్షన్లో ఉన్నాడు ఆ కుర్రాడు. ఆగండి ముందు ఫస్ట్ తెలుసుకుందాం, ఇట్లా ఇంత టెన్షన్లో ఉన్నాడు తను. ఆ మూమెంట్లో ఫస్ట్ డే షూట్ జరిగితే ఏదో ఇచ్చారు, డైలాగ్ ఇస్తే మా మున్నాను ఏం చేశారా అన్నది డైలాగ్ చెప్పమంటే నేను గట్టిగా చెప్తే రమాప్రభు గారు అన్నారు, షార్ట్ కట్ అయిన తర్వాత అంత అరవక్కర్లా డబ్బింగ్లో చెప్పచ్చు అన్నారు. అంటే నాజర్ గారు ఉన్నారు అక్కడే, కూర్చుంటాం అన్నమాట, బయట ఇచ్చేస్తాను. ఆయన అన్నారు, నెమ్మదిగా మాట్లాడినా మిమ్మల్ని గుర్తుపడతారండి, ఆ అమ్మాయిని గుర్తుపట్టాలని అరుస్తుంది అన్నాడు. వేణుమాధవ్ గారిని కూడా తిట్టేశారంట.
తిట్టలేదురా నేను. ఆ, ఇప్పుడు ఎన్టీఆర్ కూర్చున్నారు అక్కడ, ఉమ్, ఆయనకి అప్పటికి అంత పెద్ద హీరో అవ్వకపోయినా పెద్ద ఎన్టీఆర్ గారి మనవడుగా ఆయన ఒక వెలుగు ఉంది కదా, అప్పటికే ఒక సింహాసనం మీద ఉన్నట్టే కదా ఆయన. అవును. ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు అంతకుముందు వేణుమాధవ్ నేను సినిమా చేసాము అక్క తమ్ముళ్ళుగా, కొంచెం పరిచయం ఉంది మా ఇద్దరికి. ఆ పరిచయంలో ఎప్పుడైనా ఏమే ఏరా అనుకునే అలవాటు ఉంటే నువ్వు ఎన్టీఆర్ గారి దగ్గర కూడా ఆ మాట నన్ను అనొచ్చు. అది లేదు మాకు అలవాటు. పద్మ అని పిలిచేవారు, వేణు అని పిలిచేదాన్ని, అంతవరకే. తీసుకెళ్ళి ఒకసారి నేను ఫోటో దిగుతాను తనతోటి, తీసుకెళ్ళవా, ఇతను ఎక్కువ కూర్చునేవాడు కదా, అవును. గబుక్కుని వెళ్ళి ఫోటో అడగాలంటే భయం అప్పుడు. ఉమ్, అనని తీసుకెళ్ళవా ఫోటో కంటే తీసుకెళ్ళి, ఏమే రావే పద్మ అన్నాడు. నాకు కోపం వచ్చింది, వస్తున్నాను ఉండరా అన్న. ఒక 4-5 రోజులు మాట్లాడటం, నన్ను ఒరే అంటావా, నన్ను ఎందుకు వస్తే అన్నావు, నన్ను ఎప్పుడన్నా అన్నావా, అదేం పిలుపు అని చెప్పేసి అది గొడవ పడ్డాం. అదే చిన్న గొడవ, టామ్ అండ్ జెర్రీ లాగా. ఈ ముక్కుసూటితనం, ఉమ్. ఈ మాట వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయి ఉంటారు కదా. కొంచెం ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నన్ను దూరం పెడతారు నాన్న. అంటే ఏ టైప్ ఆఫ్? అంటే ఏమన్నా కూడా లౌక్యంగా సమర్థించుకునే వాళ్ళు కావాలనుకుంటారు కానీ పక్కన, పోనా గొప్పతనాన్ని ఆయన్ని అనుభవిస్తునిస్తే కాస్త నోరు మూసుకుంటే పోయేది కదా.